వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అసలు మీరు స్టంట్ మాస్టర్స్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చారా? ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మీ విజన్ ఏంటి? ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు విజన్ ఏంటంటే ఊరు నుంచి బయటికి వెళ్ళాలనే విజన్. ఫస్ట్ ప్యాంట్ వేసుకోవాలని అంటే సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటారంటే అంటే మనం ప్యాంట్ వేసుకుంటేనే ఏదో ఒక తెలియని ఒక కిరీటం అన్న ఫీలింగ్స్. ఊర్లో గేదెలకి మేకలు కాసుకుని ప్యాంట్ వేసుకుని ఎగతాలు చేసేవాళ్ళు అనమాట. ఆ ప్యాంట్ వేసుకోవడానికి మాకు 2-3 నెలలు ఊరే ప్యాంట్ వేసుకుని ఊరు వెళ్ళడానికి 2-3 నెలలు టైం పట్టింది. చెన్నై నుంచి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లు దిగి ప్యాంట్లు మడిసి బ్యాగులో పెట్టుకొని లుంగిలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా ఏం లేదు తల్లి, ఆ విలేజెస్లో ఒక పక్షికి రెక్కలు వస్తే గూట్లో నుంచి వెళ్ళాలని ఎలా ప్రయత్నిస్తుందో అట్లా మా లోపల ఇన్నర్ ఏదో మమ్మల్ని ఇక్కడ నుంచి ఎదుగు వెళ్ళాలి అనేది ఒక అన్వేషన్స్లోనే వేరే ప్రయత్నించాము. మిలిటరీకి వెళ్దాం అనుకున్నాము, షర్ట్ పెట్టి ఏమి జైలు ముద్ర అంటే లోపల గేట్ దగ్గర రానిలేదు. అన్వేషన్స్లోనే మాకు ఈ సినిమా అవకాశం ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఫాదర్ ద్వారా అవకాశం. యాక్చువల్గా నేను ఒక చిన్న గెస్ట్ తీసుకుంటా, తప్పైతే నన్ను క్షమించండి. చెప్పండి. మీలో మీరు రామ్ గారు, మీరు లక్ష్మణ్ గారు, తప్ప కరెక్టా? తప్పైతే క్షమించండి. క్షమించాల్సింది ఏముందని పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది కరెక్టే కాదు. ఆ రాము నేను లక్ష్మణ్ ఎలా గుర్తుపడతారండి? ఎవరు రామ్ గారు ఎవరు లక్ష్మణ్ గారు ఎలా తెలుస్తుంది చెప్పండి మాకు. పెద్దగా కొద్ది ఎక్కువ మాట్లాడుతుంటే రాము అనుకుంటారు, తక్కువ మాట లక్ష్మణ్ అనుకుంటారు కొంతమంది. అది ఉల్టా జరుగుతుంది. తక్కువ మాట్లాడేది లక్ష్మణం, తక్కువ మాట్లాడేది లక్ష్మణ్. నేను లక్ష్మణం, తక్కువ మాట్లాడితే రాము. ఓహో, తక్కువ మాట్లాడితే రామ్ గారు, ఎక్కువ మాట్లాడితే లక్ష్మణ్ గారు. అది మీరు అర్థం చేసుకోవచ్చు. నా ఫీల్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, హాయిగా ఉంది ఇప్పుడు నాకు. ఈయన రామ్ గారు, ఈయన లక్ష్మణ్ గారు. బట్ మీరు అసలు మాట్లాడకుండా కాము కూర్చుంటే ఎట్లా తెలుస్తుందండి? మాట్లాడతాం, మధ్యలో మాట్లాడాలనిపిస్తే మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే నోట్ల నుంచి ఆటోమేటిక్ బయటకు వస్తుంది. బట్ ఎప్పుడన్నా ఎవరన్నా కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని ఇద్దరిని చూసి? పలానా వాళ్ళు రామ్, పలానా వాళ్ళు లక్ష్మణ్ అనుకుని తప్పుగా వెళ్ళడాలు? ఇప్పుడు మీరే కన్ఫ్యూజ్ అయ్యారు, అట్లా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతానే ఉంటారు, ఇప్పటికీ అవుతూనే ఉంటారు బాగా అలవాటు అయినప్పటికీ కూడా. సూపర్. సరే అయితే, సో ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో అర్థమైంది. ప్యాంట్ వేసుకోవాలన్నది మీ యాక్చువల్ విజన్. సరే, ఇనీషియల్ డేస్లో 350 రూపాయలు ఉంటాయి మీ దగ్గర, అందులో కదా 500 రూపాయలు ఉంటాయి మీ దగ్గర, 150 రూపాయలు పెట్టి రెంట్, తర్వాత 350 రూపాయలతో మీ జీవనం స్టార్ట్ అయింది. అబ్జర్వేషన్ చేసారు, ఫాలో అయ్యారంటే తెలుస్తుంది. మా టీం మామూలు హార్డ్ వర్క్ చేయదు కదా, మీరు వస్తున్నారు అంటే మీ గురించి పూర్తి అవగాహన మేము అందరం కూడా తెలుసుకుంటాం కదా. సో 350 రూపీస్తో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అంటే, అది కూడా ఒక కొత్త ఊరు వచ్చి కెరియర్ ఇనీషియల్ డేస్లో ఎంత హార్డ్షిప్ ఫేస్ చేసి ఉంటారు అప్పుడు? అది ఒక్కసారి చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ రోజున ఎంతున్నా ఇంకా సరిపోదు, చాలదు, ఇంకా మాకు లేదు అని అనుకునే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. మనకి వచ్చింది ఇంత, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎదగాలంటే మనిషికి కావాల్సింది ఏంటి? డబ్బు ఒక్కటే కాదు, ధైర్యం, గుండె ధైర్యం, కాన్ఫిడెన్స్, ఇట్లా చాలా ఉంటాయి. మీ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏం చెప్తారు? మనకి ఎదగాలనే ఒక లక్ష్యం అంటే ఊర్లో గుర్తింపు లేకుండా నలుగురిలో ఎక్కడో అట్టడుగున విలేజ్లో ఉండి ఒక స్థాయికి మనం రావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొన్నిట్లో ఉంటే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేము అనే సత్యం మాకు ఫస్ట్లో నుంచి కొంచెం ఉందన్నమాట. మా నాయనమ్మే ఇది అన్నిటికీ కారణం అన్నమాట. మా నాయనమ్మ గారే ఆమె దగ్గర ఎదిగాము. ఇది అంటే అలాంటి డబ్బు సమయంలో చెన్నై విజయ్ వాహన్ స్టూడియో దగ్గర ఎదురుగా వాటర్లో అన్నము చాలా తక్కువగా పెడుతున్నారు. అంటే బడ్జెట్ అంటే రేటు తక్కువగా ఉంటుంది, తెలుగు వాళ్ళు పెడుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళని ఒక పూట ఫోన్ చేయడానికి నడిచి ఎక్కువగా. అది ఏంటంటే మించుమించు 10 కిలోమీటర్లు అనుకుంటా. తక్కువ 10 కిలోమీటర్ నడిచి వెళ్ళి 10 కిలోమీటర్ నడిచి వచ్చేటప్పుడు అలా అరిగిపోయేది తిన్నది. అంతే కదా, ఎందుకంటే ఉన్న డబ్బులు ఏంటంటే ఇంటి దగ్గర పొదుపుగా ఉండేవాళ్ళు. ఏంటంటే మెయిన్ మేము ఇంట్లో ఎక్కువ మేము ఇద్దరు ఎక్కువ పని చేసేవాళ్ళు. ఇంట్లో మెయిన్ ఫ్యామిలీని నడపాలంటే ఎక్కువ మంచి పని చేసే వయసులో ఉన్నాము. సడన్గా పని ఆపేసి మేము వెళ్ళిపోయాం. ఫ్యామిలీ వాళ్ళు ఎంత సఫర్ మీరు పంపించే డబ్బులే ఆ ఫ్యామిలీకి ఆధారం. పంపించేవి కాదు, వాళ్ళు పంపించాలి. అంటే మేము పని చేసేవాళ్ళం కదా, ఆగిపోయాం. అదే కదా, మా అన్నగారు పెద్ద అన్నగారు పని చేస్తూ మరి ఎవరి కష్టాలు పడి బ్యాలెన్స్ చేయాలన్నమాట. మరి వాటికి మన యాలివేషన్ మనకి ఇవ్వాలి కదా అంటున్నా.
ఈరోజు ప్రపంచంలో చదువుకోవడానికి టౌన్కి పంపిస్తున్న తల్లిదండ్రులు చాలా పేరెంట్స్ ఎంతో కష్టపడి టౌన్కు పంపించేటప్పుడు ఆ ప్రతి పైసలు వాల్యుయేషన్ ఎంత వాల్యుయేషన్ అనేది అర్థం చేసుకోవాలి. విలేజ్లో ఒక 100 రూపాయలు 200 రూపాయలు కష్టపడి చేతికి రావాలంటే ఎంత కష్టపడాలో. మధ్యాహ్నం మార్నింగ్ వెళ్ళిపోయి మధ్యాహ్నం కష్టపడి అలాంటి 200-300 రూపాయలు టౌన్కి వచ్చేటప్పుడు చాలా తక్కువ ఇది అవుతుంది. అలా ఎలా సర్దుకున్నారు, ఏమేమి సాక్రిఫైస్ చేశారు, ఎలా జీవనం సాగించారన్నదే నా ప్రశ్న. రకరకాలు అంటే చాలా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలాంటివి చూసారు మీరు? అంటే చిన్న సాక్రిఫైస్ చిన్న సాక్రిఫైస్ మాకు అనిపించింది అంటే, మేము మా రాజు మాస్టర్ గారు చిన్న జరిగిన సన్నివేశం అనమాట. కొంచెం అప్పుడు ఇద్దరు కళ్ళ నీళ్లు పెట్టిన ఒక సన్నివేశం అది. చిన్న ఏదో ఫంక్షన్, మా గురుగారు ఫంక్షన్ జరుగుతుంది, మేము అన్నం మేము రాజు మాస్టర్ పైన చిన్న రూమ్ ఉంటే అక్కడే ఉండేవాడు అనమాట. సరే ఫంక్షన్ అయితే జరుగుతుంది కదా, అన్నం తినమంటారు కదా అన్నట్టు మేము ఊహించుకున్నాం అనమాట. అంత ఫంక్షన్ జరిగేసింది, అన్నం మేము అన్నం ఒకటి వండాము. సరే చూద్దాం ఎట్లా అని అనుకున్నాము. కూర వాళ్ళు ఇస్తారులే ఏమని అన్నట్టు అనుకున్నాం. వెళ్తేప్పుడు కాకుండా 2-3 అయింది అనమాట. అయింది ఇప్పుడు మాస్టర్ అన్నాడు, మీరు వెళ్ళి భోంచేయండి రా అన్నాడు. అంటే ఇప్పుడు దాకా అన్నం వడ్డించి మన చేతులతో వాళ్ళు పెట్టి పైకి వెళ్తే, అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు ఊర్లో పొలం పనులు చేస్తూ 4 పూటలు అన్నం తినేవాళ్ళు. పొద్దున్నే 7 గంటలకి, 10 గంటలకి, 2 గంటలకి, మళ్ళీ నైట్. అలాంటి అన్నం తినేవాళ్ళకి 3 గంటల దాకా ఉండి పైకి వెళ్ళి తినాలంటే అన్నం లేదు, కూర లేదు, కూర లేదు. అప్పుడు అన్నంలో నీళ్లు పోసుకొని తినేటప్పుడు చిన్న ఫీల్, కళ్ళ నీళ్ళు అలా దిగి అన్నంలో పడాయి అనమాట. అంటే ఇది అంటే ఫీల్ అవుతూ కింద అన్ని 4 రకాల కూరలు ఉండే కింద ఉండే. బట్ మనం అడగకూడదు కదా, అడగకూడదు, తెలుసుకొని తినాలి. అంటే ఎక్కడైనా సిచ్యువేషన్ వాళ్ళు ఏ ఫ్లోలో చెప్పారు. అప్పుడేంటే మా దగ్గర ఏంటంటే అడిగే గుణం ఉండేది కాదు మాకు. సార్ ఆ కూర లేదు కొద్దిగా ఇవ్వండి అని మేము చూస్తున్నాం. అంటే కొంచెం వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళమంటారా అని తీసుకెళ్ళకుండా అన్నం నీళ్లు పోసుకుని తింటే ఫీల్ అవుతుంది. అన్ని కూరలు చూసి కూరలే అన్నం తింటే కళ్ళ నీళ్లు అన్నంలో పడుతూ తిన్న రోజు చెప్తుంటేనే గుండె తరుక్కుపోతుంది అసలు. అలాంటి స్థితి నుంచి, అలాంటి రోజులు చూసిన మీరు ఈరోజు 10 మందికి అన్నం పెడుతున్నారు. మీ ఆర్గనైజేషన్ ద్వారా బోలెడు మందికి అన్నం లభిస్తోంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అని అంటారు. మీ నానమ్మ గారి పేరుతో ఒక ట్రస్ట్ నడుపుతున్నారు, 10 మందికి భోజనం పెడుతున్నారు. ఈ స్థాయికి మీరు ఎదిగిన తర్వాత, అంటే మీరు ఆ రోజు ఆ కష్టం చూసారు కాబట్టి ఎవరికి ఆ కష్టం ఉండకూడదని చెప్పి స్టార్ట్ చేశారా ఈ ట్రస్ట్? ఊరుకు అని కాదు, అంటే ఒక అన్న వాల్యుయేషన్ మనకు తెలిసి ఉండాలి. ప్రతి వాల్యుయేషన్స్ మనకి మెమరీలో రికార్డ్ అయ్యి ఉండాలమ్మా. అది అప్పుడు కానీ వచ్చినప్పుడు దాన్ని మనకు అహంకారం వెదకుండాలంటే ప్రతి సన్నివేషన్స్ వల్ల ప్రాబ్లం డబ్బులు వచ్చినా ఫేర్ వచ్చినా కానీ ఆ సిచ్యువేషన్ మన కళ్ళ ముందు రొటెండ్ అవుతూనే ఉండాలి. మాకు భగవంతుడు మేము కొంచెం అనుకున్న కంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు కాబట్టి, అదే మహేష్ బాబు చెప్తారు కదా శ్రీమంతుడు, అదే ఏదో సినిమా, లేకపోతే లావైపోతారు. అలాగే కొంత మా దాంట్లో వచ్చి కొంత అనంతపూర్లో నార్పల్లి చిన్న స్కూల్, అనాథి స్కూల్ ఒకటి రన్ అవుతుంది. మా టీం అందరికి వెళ్ళి వర్క్ చేస్తున్నాం. అక్కడ కొంచెం ఒక 30 మంది అనాథ పిల్లలంతా తండ్రులు చనిపోయిన పిల్లలు చేసి టీం అక్కడ జరుగుతుంది. వృద్ధులు ఇక్కడికి వెళ్ళేసి అప్పుడప్పుడు డొనేషన్స్ అవి ఇస్తుంటాం. అట్లా అసలు మీరు చెప్పేవి చాలా తక్కువ అని విన్నాను, ఇంకా మీరు చెప్పకుండా కూడా బోలెడంత సహాయం చేస్తున్నాం. చెప్పకూడదు, నువ్వు అడిగేవాడు చెప్తున్నాను, చెప్పకూడదు యాక్చువల్గా. అసలు అది జరుగుతున్న సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చామంటే అదేదో మేమేదో బాగా కష్టపడి మేము వచ్చామనేది అదొక భ్రమ. బట్ భగవంతుడు డిజైనింగ్లో కొంతమందికి ఇట్లా ఆదర్శంగా ఒక మనిషి కూడా ఇట్లా ఉండొచ్చు అనే డిజైన్ చేయడానికి రూపాలుగా మందే, అంతేగాని దీంట్లో మా ప్రయోగం ఏం లేదు.